హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా సిస్టర్ 3. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ టైప్ అండి. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, అందుకని మేమైతే బఠానీ చేసుకుందాం అనుకున్నాం చాట్. సో పానీపూరి అండ్ చాట్ అంటే చాలా ఇష్టం కదండి అందరికీ. సో మాకు కూడా అంతే, పానీపూరి చాట్ అంటే చాలా ఇష్టము. కానీ మనం ఎంత ట్రై చేసినా కూడా ఆ టేస్ట్ అయితే మనం ఇంట్లోకి మనం చేయలేము అంత టేస్టీగా. సో అయితే మా స్టైల్లో చాట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే బఠానీ అయితే నానబెట్టుకున్నాను ఒక 3 to 4 hours. ఆ బఠానీ అయితే 2 times అయితే వాష్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో వేసుకున్నాను. దాంట్లో తగినంత వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. సో మన ప్రెజర్ వచ్చినప్పుడు అది పొంగకుండా ఉండడానికి కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ప్రెజర్ పోయిన తర్వాత తీసి చూస్తే మనకైతే ఆ బఠానీ అనేది చాలా ప్రెస్ చేస్తే మనకైతే కొంచెం మెత్తగా ఉండేటట్టు చూడాలి. సో మాకైతే 2 to 3 విజిల్స్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ మన గ్రేవీ కోసం అయితే నేనైతే ఒక ఆనియన్ ఒకటైతే తీసుకున్నాను. సో దాన్ని అయితే గ్రైండ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో 2 tomatoes తీసుకున్నాను మనకి మంచి టేస్ట్ కోసం. సో దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. సో అదే వేసుకున్న తర్వాత ఆ పచ్చివాసన అంతా పోయిన దాకా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడు మనకి కొంచెం గోల్డెన్ కలర్లో వస్తుంది. ఆ తర్వాత మనమైతే టమాటో ప్యూరీ అయితే వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అది కూడా కొంచెం స్మెల్ అయితే పోవాలి. స్మెల్ పోకపోతే మనకైతే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో అందుకని అయితే మనం ఖచ్చితంగా ఆ వాసన పోయిన దాకా మనం వెయిట్ చేయాలి. సో తర్వాత ధనియాలు అండ్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు బఠానీలు అయితే 2 పోర్షన్స్గా తీసుకున్నాను. ఒకటైతే గ్రైండ్ చేసుకున్నాను, ఇంకోటైతే డైరెక్ట్గా వేసుకున్నాను. సో డైరెక్ట్గా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి వేసుకోవాలి. అండ్ దాంట్లో కొంచెం వాటర్ వేస్తే మనకి ఎంత అయితే థిక్నెస్ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొంచెం మరగనివ్వాలి. అప్పుడైతే మనకి ఆ థిక్నెస్ అనేది కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. సో మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు మీరైతే చూడండి. సో దీంట్లోకి నేనైతే గార్నిషింగ్ కోసం ఆనియన్ అండ్ కార్న్ఫ్లెక్స్ ఉంటే నేను వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా మీరైతే చేసుకోండి. సో టేస్ట్ ఎలా ఉందని ఖచ్చితంగా చెప్పండి. అండ్ మనకు ఆబ్వియస్గా మనం హాట్ తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది కదండి. సో మా చెల్ల అయితే స్వీట్ చేయాలండి. సో అందుకనేసి మా దగ్గర అయితే బ్రెడ్ ఉంది. సో బ్రెడ్ హల్వా చేసుకుందాం అనుకున్నాను. సో బ్రెడ్ హల్వాలో ఫస్ట్ అయితే మనము ఆ బ్రెడ్ని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకొక కడాయి పెట్టి దాంట్లో కొంచెం మనం పంచదార, వాటర్ వేసుకోవాలి. అది మరిగిన తర్వాత 2 ఇలాచీ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ వేసుకోవాలి. కొంచెం అయిన తర్వాత పాలు పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన ఎమ్మీ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.